చేయతులే శ్యాము సెల్లు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జగదీష్ రెడ్డి గారి నాయకత్వం జగదీష్ రెడ్డి గారి నాయకత్వం తీసుకో ఇక గట్టి కొత్తాలా పండ్ల పంపిణీ ఉన్నది సూర్యాపేట ఓకే మాజీ ఐటీ శాఖ మరి అదేవిధంగా పురపాలక శాఖ మంత్రివర్యులు మరి కేటీఆర్ గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట జిల్లా అభివృద్ధి ప్రదాత గుంటకల్ల జగదీష్ అన్న సార్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కేకు కటింగ్ కార్యక్రమాన్ని పెట్టి తర్వాతకి పండ్లు బ్రెడ్ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పంచడం జరుగుతుంది. తర్వాతకి కూడా మళ్ళీ చెట్లను నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. రోల్ మోడల్గా నిలిచాడు ఈరోజు కేటీఆర్ గారు. ఎందుకంటే ఒక యువతను ప్రోత్సహించే విధానంలో కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంలో కానివ్వండి, తను చేపట్టిన 2 శాఖలను కూడా ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా ఐటీ శాఖ అంటే హైదరాబాద్కి వెళ్ళి తిరిగి చూసేటట్టు తీసుకొచ్చిన గణనీయుడు కేటీఆర్ గారు. అదేవిధంగా కూడా పురపాలక సంఘాలను కూడా గ్రామ పంచాయతీలను కూడా బలోపేతం చేసి ఈరోజు మున్సిపాలిటీలు అంటే ఈ విధంగా ఉండాలి, గ్రామ పంచాయతీలలో ఈ విధంగా ఉండాలని అనేకమైన సేవలు అందించాడు ఈరోజు. ఎందుకంటే చెప్పుకోవడానికి శ్మశాన వాటికలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు వైకుంఠధామాలు కానివ్వండి, అదేవిధంగా ఎన్నో చెట్లు నాటే హరితహార కార్యక్రమాన్ని కూడా ఒక సుందరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు మహోన్నతమైన కార్యక్రమం ద్వారా చాటి చెప్పారు కేటీఆర్ గారు. అందుకని వారు ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో అష్టాశ్చర్యాలతో ప్రజల మన్నలను పొందుతూ ఇంకా ఎన్నో గొప్ప సేవలు బీఆర్ఎస్ పార్టీకి అందించాలి, ప్రజలకు అందించాలని కూడా కోరుకుంటూ వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సభ్యులు మన గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్న ఈ కేటీఆర్ గారి జన్మదిన కార్యక్రమానికి చేసిన సూర్యాపేట ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం. వాస్తవంగా ఇప్పటికీ మన కేటీఆర్ భారతదేశంలో గుర్తింపు పొందిన ఒక మంత్రిగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐటీ శాఖని హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకొచ్చి ఐటీ శాఖని ఒక రాష్ట్రంలో ఎంత సేవలు అందించగలగాలో అంత చేసిన గొప్ప వ్యక్తిగా కేటీఆర్ గారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తను పార్టీ కోసం ఇప్పటివరకు కంటిన్యూస్గా ప్రతిపక్షంలో ఉండే కూడా ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది, ప్రజల పక్షాన పోరాడుతున్న ఒక మహోన్నత వ్యక్తిగా, ఒక యంగ్ డైనమిక్ లీడర్గా ఉన్న కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ మంత్రివర్యులు మరి మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు క్యాంప్ కార్యంలో ఘనంగా వారి యొక్క వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా సాధించినటువంటి తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ని ఒక ప్రపంచ స్థాయిలో కూడా హైదరాబాద్ నిలిచినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. భారతదేశంలో ఐటీ శాఖ మంత్రి అంటే ఎవరో తెలియదు, కానీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఈ భారతదేశానికి కూడా ఐటీ శాఖ మంత్రి అనే చెప్పుకునే విధంగా ఈరోజు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇలా హైదరాబాద్ కూడా అద్భుతంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి ఈరోజు హైదరాబాద్ ప్రజల యొక్క మన్నలు పొందినటువంటి మన కేటీఆర్ గారికి ఇంకా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి భవిష్యత్తులో వారి తెలంగాణని నడిపించే విధంగా భవిష్యత్తు తరాలకు కూడా వారి నాయకత్వం ఇచ్చే విధంగా మరి కేటీఆర్ గారికి అన్ని రకాల ఆశీస్సులు ఉండాలని, ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.